have a time of testimony of those who want to give testimonies. We request them to give testimony. And Kalpana, if the testimony is in English, you translate into Telugu. And if it's in Telugu, you translate it into English, okay? Yes, auntie. Okay. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? Auntie, I will tell auntie. I will tell in Telugu. Yes, this is Victoria, our worship leader. She has testimony to give. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు విక్టోరియా, మా హస్బెండ్ పేరు విన్నీ కిరణ్. తను IBM లో జాబ్ చేస్తారు. మీ అందరికి తెలుసు 3 weeks బ్యాక్ తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్ IBM లో చేస్తారు, సైడ్ బై సైడ్ గాడ్ పరిచర్య కూడా చేస్తున్నారు. సిస్టర్, యూ విల్ ట్రాన్స్లేట్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టెల్ ఇన్. మొత్తం సాక్ష్యం చెప్పేసాను ఒకేసారి. ఒకసారి చెప్పండి. ఓకే. తను IBM తో పాటు దేవుడి పరిచర్యలో కూడా ఇంట్రెస్ట్. తను గిడియన్స్ తరఫున స్టేట్ ట్రెజరర్ గా సెలెక్ట్ అయ్యారు. సో 3 weeks బ్యాక్ సనత్ నగర్ లో తనకి CP ఉండే. తన CP కోసం వెళ్ళారు. యాక్చువల్లీ నన్ను రమ్మన్నారు కానీ లేట్ గా చెప్పారు మార్నింగ్, అందుకని నేను వెళ్ళలేకపోయాను. తను వెళ్ళినప్పుడు అంత ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది చర్చ్ లో. ఆఫరింగ్స్ ఎత్తేటప్పుడు, గిడియన్స్ కోసం ఆఫరింగ్స్ ఎత్తేటప్పుడు తనకి ఇక్కడ థ్రోట్ దగ్గర చాలా గట్టిగా ఎవరు నొక్కేసినట్లుగా ఫీల్ అయింది అనమాట. తను అనుకున్నారు టై వల్ల అనుకొని టై లూజ్ చేసుకున్నారు. టై లూజ్ చేసుకున్నా కూడా ఎవరు గొంతు పిసికేసినట్లుగా జస్ట్ అంతా టైట్ గా అయిపోతుంది. కొంచెం వాటర్ తాగితే సెట్ అవుతుందని వాటర్ తాగారు. వాటర్ తాగినా కూడా సెట్ అవ్వలేదు. మాకు వెంటనే మెసేజ్ చేశారు, నాకు ఇలా ఉంది, హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్ గా కొట్టుకుంటుందని ప్రేయర్ చేయండి అని జస్ట్ మెసేజ్ మా డాటర్ కి పెట్టారు. మా డాటర్ నాకు చెప్పింది, మేము ముగ్గురు నీల్ డౌన్ అయ్యి ప్రేయర్ చేసాం తన కోసం ప్రేయర్ చేసాము. తను 10 minutes వరకు ఎవరికి చెప్పలేదు చర్చ్ లో కూడా. మేము ఎవరు లేము తన దగ్గర, ఎవరు లేరు, గిడియన్స్ మెంబర్స్ కూడా ఎవరు లేరు. యాక్చువల్లీ తను ఒక్కలే ఉన్నారనమాట. తర్వాత స్వెటింగ్, బాగా విపరీతమైన స్వెటింగ్ వచ్చేస్తుంది, ఫేస్ అంతా వాటర్ కారిపోతుంది. తనకి అర్థమైపోయి ఒక చైర్లో కూర్చుని పోయి పిలిచారనమాట ఒకళ్ళ చర్చ్ మెంబర్ని. నాకు ఏదోలాగా అయిపోతుందంటే గబగబా పాస్టర్ గారు వచ్చి ఆ సింటమ్స్ గమనించి ఇది హార్ట్ స్ట్రోక్ లాగుంది, గబగబా దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి హాస్పిటల్లో అని. తన చర్చ్ మెంబర్ ఒక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ గా పనిచేస్తారు, దగ్గరలోనే 3 kilometers దూరంలోనే. తను బైక్ మీద తను కూర్చోపెట్టుకొని తన్ని వెంటనే కార్ కీస్ అవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు విన్ని. వెంటనే ఆయన బైక్ మీద కూర్చోపెట్టుకుని చాలా స్పీడ్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసేసారు అనమాట. అడ్మిట్ చేసేసి కొన్ని టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసినా కూడా 194 ఉంది తన హార్ట్ బీట్. అండ్ బీపీ కూడా చాలా హై ఉంది, 190 సంథింగ్ ఎంతో ఉంది బీపీ కూడా. మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇవ్వాలంటే సైన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ చాలా అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంజెక్షన్ ఇస్తేనే కొంచెం సెట్ అవుతుంది. ఆ ఇంజెక్షన్ తో కొంచెం ప్రాబ్లం కూడా అవుతాయి, అంటే CPR కూడా చేయాల్సి వచ్చేది. ఇంకా ప్లస్ కోమాలో కూడా వెళ్ళిపోతారంట. ఇంకా పారాలసిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. కానీ గబగబా మళ్ళీ గిడియన్ మెంబర్స్ ని పిలిచి ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్ తనకి సైన్ చేశారు. నేను సైన్ చేస్తున్నాను, మీరు చేయండి డాక్టర్ అంటే తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే తన హార్ట్ బీట్ 44 కి పడిపోయింది. 44 కి పడిపోయినాక మేము ఇక్కడ మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ నుంచి నేను మా సిస్టర్ ఇన్ లా హస్బెండ్ ఇక్కడ నుంచి బయలుదేరాము. చాలా దూరం, 1.5 hours పట్టింది మాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానికని. నేను దారంతా ప్రే చేస్తూనే ఉన్నాను, ప్రభా తను తీసుకున్న ప్రతి ఒక్క మెడిసిన్ ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నా హస్బెండ్ నాకు కావాలి, నా బిడ్డలకి వాళ్ళ తండ్రి కావాలి. నీ చేతిలో నేను సబ్మిట్ చేస్తున్నాను, డాక్టర్ని మీ చేతిలో సబ్మిట్ చేస్తున్నాను, ట్రీట్మెంట్ అంతా మీ చేతిలో సబ్మిట్ చేస్తున్నాను. ఏ ప్రమాదం నా హస్బెండ్ కి జరగకూడదని ప్రార్థన చేస్తూనే ఉన్నాము. హాస్పిటల్ కి వెళ్ళినాక తను నిద్రలో ఉన్నారు. తర్వాత కొంచెం కోలుకున్నాక డాక్టర్స్ అన్నారు, ఇది హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందో మాకైతే తెలీదు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది, అబ్జర్వేషన్ లో అయితే పెట్టాలి, మీరు పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్తారంటే తీసుకెళ్ళండి అన్నారు. సరే అని మేము డిసైడ్ అయ్యి మా బావగారు మీరు ఇక్కడికి వచ్చేసేయండి అని, తను పాపం ఆ హాస్పిటల్కి వచ్చి మా బావగారు గైడ్ చేశారు. తన్ని తీసుకొని మేము అపోలో సికింద్రాబాద్ కి తీసుకొస్తున్నాం అనమాట. తీసుకొస్తుంటే దారిలో తను మా సిస్టర్ ఇన్ లా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనకాల సీట్ లో ఉన్నాను, తను ముందు సీట్ లో ఉన్నారు. అప్పటికి తను చెస్ట్ కొంచెం టైట్ గానే ఉందన్నమాట. నేను వెనకాల నుంచి చెస్ట్ దగ్గర చేయి పెట్టి ప్రే చేస్తూనే ఉన్నాను, ఏం అవ్వకూడదు ప్రభా, హాస్పిటల్కి వెళ్ళే వరకు మీరే కాపాడండి అని. తను చెప్తున్నారంటే, ఇది నాకు 10 days బ్యాక్ నాకు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ లో నేను చూశాను, నాకు ఒక డైరీ ఇలా
టర్న్ అవుతుంది. హాఫ్ డైరీ రాసింది. అండ్ హాఫ్ డైరీలో అక్కడక్కడ కొంచెం రాసింది. అక్కడక్కడ రాయలేదు. సో నేను అనుకున్నాను, ప్రభా దిస్ ఈస్ నాట్ మై డైరీ. ఇది నా డైరీ కాదు. నా డైరీ అయితే కంప్లీట్ ఉంటది. ఐ వాంట్ టు సర్వ్ యూ. నేను నీకు ఇంకా పరిచర్య చేయాలి అని అలా అంటున్నారు. అంతలోకి గోడ మీద పైన బ్లాక్ అక్షరాలతో మృత్యు అని రాసిందనమాట. ఇదంతా నిద్రలో జరగలేదండి. ఇది ప్రార్థన చేస్తున్నారు. తను నైట్ ప్రార్థన చేస్తుంటూ దర్శనం చూశారు. అది తను ఆ రోజు మాకు చెప్తున్నారనమాట కార్‌లో ఎళ్ళేటప్పుడు, వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసేటప్పుడు. ఇలా నాకు దర్శనం వచ్చింది. కానీ విక్టోరియాకి నేను చెప్పలేదు. తను భయపడతది అంటే మేమన్నాం, ఇలాంటివి చెప్పాలి కదా! మేము క్యాన్సెల్ చేస్తాం కదా! అంటే తనన్నారు, నేను క్యాన్సెల్ చేశాను కానీ మీకు చెప్పలేదు అని అన్నారు. ఆ టైంలో మా పాప ఇంట్లో ప్రేయర్ చేస్తుంది వాళ్ళ డ్యాడీ కోసం. ప్రార్థన చేస్తుంటే దేవుడు తనకి చూపించారనమాట. వాళ్ళ డ్యాడీ వైట్ షర్ట్‌లో ఉన్నారు. ఫ్రంట్ సీట్‌లో కూర్చొనున్నారు. అండ్ బ్లాక్ ఫోర్సెస్ ఏంజెల్స్ అండ్ వైట్ ఫోర్సెస్ ఏంజెల్స్ వాళ్ళ డ్యాడీ తల మీద ఫుల్‌గా ఫైట్ చేస్తున్నాయన్నమాట. ఫైట్ చేస్తున్నాయి. ఆ దర్శనం మా పాప చూసింది. ఆ పాప చూసినా గూడా మాకు చెప్పలేదు. ఫోను చేసి ఏమి చెప్పలేదు మాకు ఈ విషయము. తర్వాత మేము అపోలోలో షిఫ్ట్ చేసినాక వాళ్ళు ఎమర్జెన్సీలో కొన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి, తర్వాత ఆ రోజు సండే కాబట్టి జూనియర్ డాక్టర్స్ ట్రీట్ చేశారు. సీనియర్స్ లేరు. మళ్ళీ యాంజియో చేయాలి రేపు సీనియర్ డాక్టర్స్ వస్తారు అని వాళ్ళు ఒక సైన్ చేపించుకోవాలన్నమాట ట్రీట్‌మెంట్‌కి. మా అన్నయ్య అన్నారు, "నువ్వు అన్నిటి మీద సైన్ చేస్తున్నావు. చాలా జాగ్రత్త. అన్నిటి మీద సైన్ చేయకూడదు" అని. కానీ నేను ఒకటే ప్రేయర్ చేశాను. ప్రభా నేను డాక్టర్‌కి కాదు సైన్ చేస్తుంది. నేను నీకు చేస్తున్నాను సైను. నా భర్తని నీ చేతిలో సబ్మిట్ చేస్తున్నాను. నా భర్త నాకు క్షేమంగా, సురక్షితంగా ఎయ్యాలి. నాకు నా హస్బెండ్ కావాలి. నా బిడ్డలకి వాళ్ళ తండ్రి కావాలి. నేను నీకు సైన్ చేస్తున్నానని సైన్ చేసి అక్కడ ఐసీయూలోకి అడ్మిట్ చేసినప్పుడు ఐసీయూలో కూడా ఎళ్లి నేను ఒకటే ప్రేయర్ చేశా. ప్రభా ఈ ఐసీయూలో ఎవరు లేరు నా భర్త దగ్గర. నువ్వు నా భర్త తల దగ్గర మీరుండండి. ఏంజెల్స్‌ని బెడ్ చుట్టూ ఉంచండి. నీ వెలుగుని ఇక్కడ ఉంచండి. నాకు నా భర్త సంతోషంగా తిరిగి ఇంటికి రావాలి అని చిన్న ప్రేయర్ చేసేసి వచ్చేసాను. వచ్చేసినాక మా అక్కోళ్ళ ఇల్లు కూడా పక్కనే హాస్పిటల్‌కి పక్కనే. అక్క నేను 3:30 వరకు నైట్ ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకున్నాక 3:30కి నేను పడుకొని పోయా. కానీ మా అక్క ఇంకా వాళ్ళ ప్రేయర్ పార్ట్నర్స్ షాయిలు అండ్ మానస వీళ్ళు ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్‌లో ప్రేయర్ చేస్తున్నారు విన్నీ కోసం. ప్రేయర్ చేస్తుంటే మా అక్క బాగా ఏడుస్తుంది. ఏడుస్తుంటే నాకు ఆమె ఏడుపు వినపడుతుంది గానీ నేను లెగలేకపోతున్నాను. తర్వాత 4:30కి నేను లెగిసాను. లెగిసినాక మా అక్క చెప్తుంది, "నీకొక విషయం చెప్తాను బాధపడకు నువ్వు. టెన్షన్ పడకు" అని. నేనన్నా ఏంటి అని అంటే తను చెప్పిందనమాట. ప్రార్థన చేస్తుంటే విన్నీ కాఫన్ బాక్స్‌లో కనపడారు. నువ్వు వైట్ డ్రెస్‌లో కనపడావు. మేము చాలా క్యాన్సెల్ చేసాం. ఏదైతే నేను చూసానో మా ఫ్రెండ్స్ కూడా అదే చూసారు. మేము క్యాన్సెల్ చేసాం మేము ముగ్గురం. అప్పుడు దేవుడు చూపిచ్చారు. తను వీల్ చైర్‌లో తన ఇంటికెళ్తున్నట్లు దేవుడు చూపిచ్చారు. అండ్ బెడ్ దగ్గర తల దగ్గర జీసస్ ఉన్నారు. ఏంజెల్స్ బెడ్ చుట్టూ ఉన్నారని నేను చూసాను అనింది. అప్పటికి నాకు భయమే లేదు. ఎందుకంటే ఏదైతే నేను కోరానో దేవుడితో అడిగానో దేవుడు అదే చూపిచ్చారనమాట. నా హస్బెండ్ తల దగ్గర ఉన్నారు. ఏంజెల్స్ బెడ్ చుట్టూ ఉన్నారని. నేను భయపడలేదు. నాకు చాలా ధైర్యంగా అప్పటికి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళినాక డాక్టర్స్ చెప్పారనమాట. ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఆహ్, కొందరు కోమాలోకెళ్ళిపోతారు. కొందరికి పారాలిసిస్ వస్తది. కొందరికి హార్ట్ స్ట్రోక్ వస్తది. సీపీఆర్ కూడా చేయాల్సొస్తది అని చెప్పారనమాట. యాంజియోకి తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్ మేమందరం ప్రే చేసేసాం. నేను మనసులో ఒకటే ప్రే చేశాను. ప్రభా యాంజియోకి తీసుకెళ్తున్నాను. చాలా భయస్తుడు. నీ యాంజియో చేసేటప్పుడు నీ రక్తాన్ని శిరస్సు నుంచి పాదం వరకు నీ రక్తాన్ని ఫ్లో చేసి నాకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ కావాలి. నాకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ కావాలి అని ప్రార్థన చేశాను. దేవుడి మహాకృప వల్ల అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది. ఇంకో మిరకల్ ఏంటంటే తనకి హై థైరాయిడ్ ఉండేది 13 ఇయర్స్ బ్యాక్. కానీ ఈనాడు గూడా థైరాయిడ్‌కి టాబ్లెట్ ఏసుకునేవాళ్ళు కాదు. డాక్టర్ అన్నారు థైరాయిడ్ ఉందనుకుంటా. తనకి హై థైరాయిడ్ ఉందనుకుంటా టెస్ట్ చేద్దామని. కానీ థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చింది దేవుడి కృప వల్ల. తను ఎప్పుడు కాలీఫ్లవర్, క్యాబేజ్ తెచ్చినప్పుడల్లా నేను తిట్టేదాన్ని. "ఎందుకు తెస్తారండి మీరు? థైరాయిడ్ ఉంది. మీరు టాబ్లెట్స్ కూడా ఏసుకోరు" అని. కానీ తను అనేవోళ్ళు నాకేం లేదు. నాకు స్వస్థతనిచ్చారు అనేవోళ్ళు. నేను కూడా చిన్న ప్రేయర్ అప్పుడప్పుడు చేసేదాన్ని. ప్రభా తను థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకోరు. మీరు కంప్లీట్‌గా నిలిచేసేయండి. థైరాయిడ్ ఉండకుండా చేయండి అని చేసేదాన్ని. 6 మంత్స్ బ్యాక్ గూడా తనకి యూరిక్ యాసిడ్ చాలా ఉంది. డాక్టర్స్ నాన్ వెజ్ తినకూడదు అని అన్నారు. కానీ తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. అప్పుడు నేను ప్రే చేసేదాన్ని. ప్రభా తనకి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ అలాంటివి ఏమి ఉండకుండా ప్యూర్ కొలెస్ట్రాల్ ఉండేలాగా చేయండి అని. అలాగే రిపోర్ట్స్‌లో యూరిక్ యాసిడ్ లేదు, థైరాయిడ్ లేదు. ఇంకా యాంజియో చేసినప్పుడు కూడా తన హార్ట్‌లో ఎటువంటి బ్లాక్స్ లేదనమాట. హార్ట్ మొత్తం క్లియర్‌గా
క్లీన్ గా ఉంది అని అన్నారు డాక్టర్స్. బ్లడ్ లో కూడా ఎటువంటి కొలెస్ట్రాల్ లేదని అన్నారు. ఇదంతా దేవుడికే మహిమ కలుగును గాక. ఈ పాప చూసిన దర్శనం, మా అక్క చేసిన ఇవన్నీ కూడా మేము ఇంటికి వచ్చినాక ఇవన్నీ మాట్లాడుకున్నాం అనమాట. పాపకి తెలీదు సండే డాడీ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళారు వాళ్ళ డాడీ అని. దేవుడు తన దర్శనంలో చూపించారు. తను వైట్ షర్ట్ లో ఉన్నారు, పైన బ్లాక్ ఫోర్సెస్ అండ్ ఏంజల్స్ ఫైట్ చేస్తున్నాయని. అంత ఇదంతా దేవుడు కార్యం చేశారండి. నా భర్తని నాకు ఇచ్చారు, నా బిడ్డలకి వాళ్ళ తండ్రిని ఇచ్చారు. కేవలం ప్రార్థన ద్వారా ఇది జరిగింది. చాలా మంది గిడియన్స్ స్టేట్ లో అందరూ ప్రార్థన చేశారు. ఆశాంటి ప్రేయర్ గ్రూప్స్ లో వాళ్ళందరూ చేశారు. ఆంటీ చేశారు, అంకుల్ చేశారు. ఇంకా జీసస్ కాల్స్ లో చాలా మంది ప్రేయర్ చేశారు. ఎవరెవరికైతే మాకు తెలుసు వాళ్ళకి ఎవరెవరైతే ప్రేయర్ గ్రూప్స్ తెలుసు అందరూ నా భర్త కోసం ప్రేయర్ చేశారు. కేవలం అదే నా భర్తకి సెకండ్ లైఫ్ దేవుడు ఇచ్చారండి, కేవలం ప్రార్థన ద్వారా. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా భర్త IBM లో చేస్తారు. తనకి 3 months బ్యాక్ ఆఫీస్ లో అందరినీ కనీసం 200 మెంబర్స్ ని తీసేసి దీన్ని కూడా బెంచ్ మీద వేసేసారు. 3 months వరకు బెంచ్ మీద వచ్చారు అంటే తిని మేనేజర్. బెంచ్ మీద వచ్చారంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే. కానీ 3 months నుంచి అన్ని CVs అక్కడ ఇక్కడ కంపెనీస్ కి ఫార్వర్డ్ చేశారు, కానీ ఎక్కడి నుంచి ఆన్సర్ రాలేదు. సో ఈ రోజు యాక్చువల్లీ లాస్ట్ డే, కంపెనీలో లాస్ట్ డే రిజైన్ చేసేయమని చెప్పేశారు. తను రిజైన్ చేసేసారు. ఈ రోజు లాస్ట్ డే. ఈ రోజు వెళ్ళి ఆఫీస్ కి కంప్యూటర్ అవన్నీ, ల్యాప్టాప్స్ అవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట, ఐ కార్డ్ అవన్నీ. సో నిన్న రాత్రి వరకు తను చాలా బాధపడ్డారు. నిన్న 3-4 ఇంటర్వ్యూస్ అయినాయి. ఆ ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. మొన్న జరిగిన చాలా ఇంటర్వ్యూస్ 3 months నుంచి ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూస్ లో, కానీ ఫెయిల్ అయిపోతుంది. తను చాలా దిగులు పడుతున్నారు అనమాట. ఫీజులు కట్టాలి, ఏంటి ఆ పరిస్థితి, నీకు ఆపరేషన్ చేపించాలి, అది ఇది అని టెన్షన్ పడతండి. దేవుడు ఉన్నారని నేను చెప్పేదాన్ని, ధైర్యపరిచేదాన్ని. అప్పుడు మళ్ళీ కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. దేవుడు మహాకృప వల్ల నిన్న నైట్ తనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అమెరికా వాళ్ళు దాన్ని వేరే ప్రాజెక్ట్ లో తీసుకున్నారు. దీనికి కారణం ఇక్కడ బెంగళూరు ఉన్న ఒక పెద్ద బాస్, ఇంకా హైదరాబాద్ ఉన్న బాస్, వాళ్ళిద్దరు ఫోర్స్ చేసి అమెరికాలో ఉన్న బాస్ తో ఫైట్ చేసి మీరు విన్నింగ్ తీసుకోవాల్సిందే అని అందరూ ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఓకే అని దానికి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఇచ్చి రేపటి నుంచి జాయినింగ్. ఆల్ గ్లోరీ టు గాడ్. అండ్ తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జాబ్ విషయంలోనే ఆలోచించారు కాబట్టి తనకి ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. కానీ దేవుడు 2 miracles మా ఇంట్లో జరిపించినందుకు ఆల్ గ్లోరీ టు గాడ్. Praise God. Now, can you translate it all, Kalpana? Yes, in ma'am. short form, tell the gist of the thing, okay? Yes, aunty. Okay. This is Victoria, our worship leader. Her husband name is Vinny. Sometime back, he got like he is in worship with the Gideons, and he went to the church for a meeting. There he got heart stroke, but they don't know that it is a heart stroke. He felt some uneasy in his throat. He thought it was his tightening around his throat, but still he sat there wasting 10 more minutes. Then some of the fellow men and they recognized that he's getting into trouble, and they immediately took him to the hospital. Then Victoria and her daughter got a call from the hospital to come over to the hospital. When they rushed there, Victoria did not have an idea that he is having any heart problem at all in the past. Then they said they gave some first aid, but they wanted her to sign. Then she started praying, God, I didn't know anything. There were no symptoms at all. How can I sign? But still confident in the Lord, she signed that contract because he has to go through so many tests, which are very dangerous. Then then they asked him to take to another very good hospital because the treatment he is going through is very risky. Then this Victoria, very confident in the Lord, she nodded for everything, and she took him to the hospital, another Apollo hospital, and she gave the contract. When they asked her for the contract, she gave immediately because she's saying she has confidence in the Lord, because she's saying she submitted her husband to the Lord, saying that her children want their father, she wants her husband back. We are in your ministry, Lord, please save us. Then even though everyone is opposing her, everyone is discouraging her, she had strong firm in the Lord, and she stood for the Lord. When the operation was done, immediately
She came home and she started again praying, but her sister got one bad, I don't know what vision or a dream, I don't know. But how it came also, we don't know. But she told that there was a bad news for Victoria. But this Victoria, she still had confidence in the Lord. Again, she said, Lord, please put your angels around Vinny, because no one is in the hospital. He's in the ICU. You send your angels, Lord, and you take care of him. She pleaded with the Lord. Then she's saying that because she has confidence in the Lord, she knows that nothing will happen to her husband. The same happened the next morning. Vinny was safe without any negative in the reports. Even he had high thyroid in the past, uric acid, but the reports were normal. And she is also saying that in the past, when Vinny used to bring cauliflower and cabbage home, she used to say, "Why are you bringing when you have thyroid? This is anti-thyroid vegetables." She used to say. But he just when he used to say that, okay, nothing will happen like that, he used to say. But here, Victoria wants to say, what if something like if anyone doesn't know what is going to happen in their lives also, if we pray, how God helps us in the future. So there, she used to pray on the cabbage and cauliflower to remove anything which affects his thyroid. That same Lord, he helped in the tests, giving negative reports in the thyroid. So this is how she's praising God and giving him the glory. And while returning home, she's saying that her husband got a vision that black and white horses were fighting for like in the heavenly realm, and but he did not tell them. Same way, Victoria's daughter also got the dream. In the dream, her father was wearing a white color shirt, on which he went to the hospital, but she did not tell anybody. After the operation and everybody is safe and coming home happily, her daughter, like, she was telling the dream. But anyway, what we can conclude is, in the end, God gave different visions to different people, but in the end, everyone is happy. God brought all of them together, and he concluded with them with a joyful family. And in the same way, Vinny, she's saying that Vinny lost his job. Among 200 people, his boss only fought for him with US clients and a US boss to give Vinny. So this is not a simple thing that among 200 people, like, he's fighting only for Vinny. So she's giving all the glory and honor to God. He got a new job, Victoria? New project in same office, auntie. Oh, New praise project, God. auntie. Glory Glory to to God. God. Wonderful, Today wonderful afternoon only testimony. got the project, auntie, today afternoon. Actually, today is the last day. Oh, praise God. Our God is truly a wonder-working God who does Yes, much more than we ask or expect. Thank you. I thank everyone and sisters and brothers for praying for my husband, auntie, and you also, auntie, uncle, and aunt. Thank you so much for your praise, Just support, the and grace of God. We're very happy to hear your testimony. May God be glorified. Praise God. praise Does God. anybody else have a testimony to give? There Praise the is Ashramunda. Yes, sister. Praise sir. God. Praise God, Jeevana Ratna. Small testimony, sister. Okay. నా పేరు జీవనరత్నం. ఒక చిన్న సాక్ష్యం మీ అందరితో పంచుకొని దేవుని నామాన్ని ఘనపరచాలనుకుంటున్నాను. లాస్ట్ మేలో పాప కోసం ఒక బ్రదర్ ప్రేయర్ చేసినప్పుడు సమర్పణ అని అనిపిస్తుందమ్మా, అదేంటో నాకు తెలియదు, మీరే ప్రార్థన చేసుకోండి అన్నారు. అంటే నేను అనుకున్నాను, చిన్నప్పుడే 3rd month అప్పుడే పాపని దేవుని సేవకు అభిషేకించడం జరిగింది. మరి సమర్పణ అంటే ఏమన్నా చెవులి అట్లా ఏమైనా సమర్పించుకోవాలా, సమర్పణ అని పేరు పెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ అభిషేకించాలా అని ఆలోచిస్తూ అలాగ మర్చిపోయాను. తర్వాత 2 weeks తర్వాత ప్రభు మళ్ళీ నా కల్లో బయలుపరిచారు. ఒక వాయిస్ వినిపిస్తుంది, సమర్పణ అని ఒక వాయిస్ వినిపిస్తుంది, పాప కనిపిస్తుంది. వెంటనే నేను లేచి కూర్చొని దానికోసం మళ్ళీ ప్రేయర్ చేయించుకున్నప్పుడు ప్రభు బయలుపరిచింది ఏంటంటే, పాపని అభిషేకించమంటున్నారు ప్రభు, ఆయిల్ అనౌంటింగ్ చేయాలి, ఎందుకంటే అపవాది పొందుకున్న అధికారం ప్రభు కొట్టేయాలని చూస్తున్నారు అన్నప్పుడు నేను ఆలస్యం చేయకుండా
నేను పౌర్ణమి ప్రేయర్కి నేను ఖమ్మం పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయిల్ అనాయింటింగ్ చేసినప్పుడు ప్రభు బయలుపరిచిన విషయం, ఆ రోజు midnight 12 పౌర్ణమి రోజు midnight 12 పాపని బలివ్వడానికి, ఆ చీకటి శక్తులకి బలివ్వడం కోసము టైం అనేది ఫిక్స్ చేసి పెట్టారంట. అది ప్రభు బయలుపరిచారు. దాన్ని ఈ రోజు నేను 11:10 నేను కాల్ చేయబోతున్నాను అని చెప్పి కూడా బయలుపరిచారు. అప్పుడు పాపకు ఆయిల్ అనాయింటింగ్ చేసినప్పుడు దేవుడు సర్వాంగ కవచం ధరింపచేసి పాప చుట్టూ ఒక మహిమ గల కంచెని వేసి, అగ్ని కంచె వేసి ప్రొటెక్ట్ చేశారు. ఆ విషయం నాకు ఫోన్ చేసి పాప చెప్పింది, మమ్మీ ఇలాగా దేవుడు బయలుపరిచారని. నేను ఎప్పుడైతే విన్నానో, ఇంట్లో మేము ఏం మాట్లాడుకున్నా కానీ ఆ మంత్రగాళ్ళకి తెలిసిపోతుంది. అఘోరాలు, మంత్రగాళ్ళు కూడా కాదు, మాకు చేసేది అఘోరాలు. వాళ్ళకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే పాప మీద సర్వాంగ కవచం ధరింపబడిందో, ఎప్పుడైతే కంచి వేశారో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది, మేమేమి చేయలేము అనేది. వెంటనే నాకు చేస్తారు. ఇమీడియట్ గా నా మీదకి అటాక్ వచ్చేసింది. విపరీతమైన తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ భయంకరంగా. మళ్ళీ నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు, ఒక సిస్టర్ తో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఒక ఇత్తడి విగ్రహం చేసి నా తల మీద హారతి వెలిగించి మంత్రోచ్చారణ చేస్తున్నట్టు బయలుపరిచారు. నీరూఫర్ సిస్టర్ తో ప్రేయర్ చేయించుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆ నైట్ నిద్రపోయిన ప్రభు కృపలో మార్నింగ్ లేచేసరికి ఇంకా ఎక్కువైపోయింది. 12 నుంచి భయంకరమైన తలనొప్పి. అది తలలోంచి, నుదురులోంచి, కనుబొమ్మలు, ముక్కు, చెవులు, మెడ చెవులు, మెడ ఇదంతా కూడా బాగా పెయిన్ రావడము, భరించినంత, ఎవరో సుత్తిపెట్టి కొట్టినట్టు. కణతలో తలలో ఏం చేశారంటే మేకులు దిగ్గొట్టి చేస్తున్నారన్నమాట. కారణం, నేను సూసైడ్ చేసుకుని ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలని చేశారు. ఎవరు ప్రార్థన చేసినా నాకు డెలివరెన్స్ రావట్లేదు. 4 hours చేశారు. వేరే సిస్టర్ చేశారు, నీలోఫర్ సిస్టర్ ప్రేయర్ చేస్తున్నారు. 4 hours ప్రేయర్ చేసినా నా వల్ల కావడం లేదు. నేను నీలోఫర్ సిస్టర్ కాల్ చేసి, సిస్టర్ ఆశా సిస్టర్ ని లైన్ లోకి తీసుకోండి, నాకు ఇంట్లో పాప కూడా లేదు, ఒక్కదాన్నే ఉన్నాను, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అంటే, అప్పటికప్పుడు నేను ఏడుస్తూ ఫోన్ చేశాను. భయమేసి ఆశా సిస్టర్ కి కాల్ చేసినప్పుడు 2 times ప్రేయర్ చేశారు, బలంగా చేశారు. ఎలా ఉంది అంటే, కొంచెం బెటర్, కొంచెం సేపు అయితే తగ్గిపోద్ది అంటే, లేదు అలా ఎలా వదిలేస్తాము, ఇంట్లో పాప కూడా లేదు, మళ్ళీ చేద్దాం, ప్రభు ఇచ్చే స్వస్థత ఏదైనా సంపూర్ణంగా ఉంటుందని ఆశా సిస్టర్ అని ఇద్దరు మళ్ళీ టంగ్స్ లో ప్రేయర్ చేసి 3 సార్లు చేసినప్పుడు అప్పుడు పెద్ద వామిటింగ్ అయిపోయింది. అప్పుడు ప్రభు నాకు విడుదల ఇచ్చారు. అంటే స్పాట్ లో ఆ రోజు చనిపోవాలని చేసేసారని చెప్పి ప్రభు బయలుపరిచారు. దేవుడు ఆ రోజు ఆదివారం రోజు పాపని మరణం నుంచి తప్పించారు. మండే రోజు నన్ను దేవుడు మరణం నుంచి తప్పించారు. ఇది మామూలు విషయం కాదు, చాలా చాలా భయంకరంగా చేశారు. ఈ రోజున మేము సజీవుల లెక్కలో ఉండి ఇప్పుడు మాట్లాడుతూ సాక్ష్యం చెప్తున్నామంటే దేవుని మహాకృప. ఇది ఇట్లా ఈ ఒక్కసారే కాదండి, ఆశాంతి ద్వారా 3 years దగ్గర నాకు తెలిసి 3 years నుంచి ప్రభు మహాకృప చూపించి ఎన్నోసార్లు మరణం వరకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా ఒక తల్లి కన్నా ఎక్కువగా భారం కలిగి, అది 1 hour అయినా 2 hours అయినా, అది ఎంత టైం అయినా సరే తగ్గే వరకు కూడా ప్రేయర్ చేసి, నాకు కానీ పాపకు కానీ బాలేనప్పుడు చాలా మూగ జీవాలు ఉన్నాయి మాకు 3, వాటి విషయంలో కూడా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత, ఎందుకంటే అంత బలమైన అభిషేకం మరి ఆత్మీయ తల్లికి ఇచ్చారు. అందుని బట్టి దేవాదేవుని మహింపరుస్తున్నాను. ఈ సహవాసాన్ని బట్టి, ఆత్మీయ తల్లిని బట్టి నేను దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. అట్లే మీ అందరికి కూడా నా వందనాలు. మరి ఆత్మీయ తల్లికి కూడా నా నిండు వందనాలు. ఇంతకంటే ఇంకేం చెప్పాలనేది, నాకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన ధన్యత అని మాత్రం నేను భావిస్తున్నాను ఈ సహవాసం. అందుని బట్టి దేవాదేవునికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు తమ ఇంటిలో భద్రపరచును గాక. ఆమేన్. Thank you, Jeevana Ratna. Please translate Kalpana. Today we have with Jeevan Ratna sister. She is very much overwhelmed with joy because what God has done in her life, she shared with us. Her daughter Jyoti, she is attacked by Aghoras. We all know Aghoras. So it was very extremely attacked. Then she was asking God, what is it, God? She was asking. Then God was only giving a word, dedication and dedication. So she was like, why to dedicate, Lord? I have already dedicated her in 3 months. Again, why are you asking me to dedicate? She was asking. Then, but still she's
hearing the same word and same voice as dedication. Then she came to know that because her daughter went for that all-night prayer, that agoras are creating all the attacks on her. Then she called Asha auntie along with Nilofer sister and called and asked for prayer. She was literally like, why I applied the helmet of salvation and everything, why her daughter is going through such a like great attacks. This is because the attack is very big. They are very powerful, but our God is more powerful. So along with the auntie, Nilofer sister and Jivan Ratna sister, they prayed for hours, and God broke that every chain of the attack, and he put a hedge of fire. This word he gave to Padma, Jivan Ratna sister. He told that he is going to put that hedge of fire and everything. He is going to take care of his daughter, her daughter. But that attack again came to Jivan Ratna sister. She was very much terribly attacked with headache. And one more thing she wants to say is that Agaros came to know that their work of attack or anything is not working on that girl. So they turned to Jivan Ratna sister, and so that she can suicide unbearable with because of the pain is very unbearable, she can suicide. But Jivan Ratna sister did not give up. She called auntie and Nilofer sister along with all the prayerful people. They prayed for us. When even though Jivan Ratna sister wants to give up, Asha auntie said, no, our God is a complete healer. He doesn't leave us in the middle. So we will pray for you till you get completely healed. So in that way, Jivan Ratna sister got completely healed, and she's like saying that there are no enough words to praise God, because all the time since 3 years when she joined Asha Auntie's meeting, she has been helping her in prayer, and God is also so grateful and helpful to them, and is loving them. Praise God. Wonderful testimony. She has been through very tough times, very difficult times, but God loves her so much. He pulled her out of all her troubles. And by God's grace, she's going to do great ministry and be a great woman of God. Thank you, sister. మరి ఆంటీ చెప్తున్నారు, తనకు తెలిసి కూడా జీవన్ రత్న సిస్టర్ గారు చాలా భయంకరమైన రోజులు గడిపారు ఇవి అఘోరాల వల్ల. కానీ దేవుడి కృపతో వాటిని అన్ని నుంచి భయపడ్డాడు కాబట్టి తనకు గొప్ప మినిస్ట్రీ ఇవ్వబోతున్నాడు ముందు రోజుల్లో. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చాలా వీక్ గా ఉన్నాను. నా కోసం చిన్న ప్రార్థన చేయమని చెప్పి. తిన్నా కానీ ఎనర్జీ రావడం లేదు నాకు, ఎంత తిన్నా కానీ. అంటే సిస్టర్ is like she's asking for prayer request because she feels physically weak. Okay, sure. Anybody else have a testimony? Ask, does anybody else have a testimony? ఇంకెవరికైనా సాక్ష్యం ఉందా? ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా ఇంకా? Does anybody else have a testimony? No? Okay, so